రావులపాలెంలో కథం తొక్కినటువంటి క్రైస్తవులు. గతంలో ఎన్నడూ కని విని ఎరిగిన రీతిలో క్రైస్తవులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను బాహాటంగా తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో వేలాది మంది దళితులు, దళిత క్రైస్తవులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేస్తూ జై భీమ్ నినాదాలతో రావులపాలెంని హోరెత్తించారు. ఇది ఎక్కడితో ఆగుతుందా, లేకపోతే ఈ దళిత క్రైస్తవుల్లో వచ్చినటువంటి చైతన్యం రాష్ట్రమంతా వ్యాపించి కూటమి ప్రభుత్వానికి సవాలు విసరనుందా ఉన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ విధమైన నిరసనకు ప్రధాన కారణాలు ఏమిటి? నివురికప్పు నిప్పులో ఉన్న క్రైస్తవుల అసహనం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చిందా అని ఆలోచిస్తే ఇక్కడ ముఖ్యంగా 3 కారణాలు కనబడుతున్నాయి. అందులో మొదటిది, గత ఏడాది మార్చిలో పాస్టర్ ప్రవీణ పగడాల గారు మరణం. ఇది సాధారణమైనటువంటి మరణం కాదని, దీని వెనక వేరే వేరే కారణాలు ఉండి ఉండవచ్చని బలంగా నమ్ముతున్నటువంటి క్రైస్తవ సంఘాలు అప్పట్లోనే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి తమ నిరసనను బాహాటంగానే తెలియజేశారు. ఇది ఒక కారణం అనుకుంటే, రెండవదిగా ఇటీవల కాలంలో క్రైస్తవులుగా మారినటువంటి దళితులకు మేము రక్షణ కల్పించలేమంటూ భారతదేశపు అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు వెలువరించినటువంటి సంచలనాత్మకమైన తీర్పు దళిత క్రైస్తవులందరినీ కూడా ఒక అభద్రతా భావంలోకి నెట్టివేసింది. గతంలో ప్రభుత్వాలు పలుమార్లు, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారు. అయితే దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి బిల్లులు కూడా ఇప్పటి వరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. పోగా ఇటీవల కాలంలో క్రైస్తవులుగా మారిన దళితులకు రక్షణ కల్పించలేమని వచ్చినటువంటి తీర్పు కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే వారికి ఒక కీలకమైనటువంటి ఆయుధంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక రకంగా ఉంటే, ముఖ్యంగా మూడవది, ఇటీవల కాలంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో కొనసాగుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి యొక్క అత్యుత్సాహం, అంటే ఆకివీడు పెద్దపేటలో అరెస్ట్ అయినటువంటి దళితులు, దళిత క్రైస్తవుల యొక్క విషయం రాష్ట్రం అంతటా సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, 20% ఉన్నటువంటి దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అవసరం లేదు, అంటే దళితులతో మాకు పని లేదు అంటూ దళితులను, దళిత క్రైస్తవులను వారి మనోభావాలను కించపరిచే విధంగా ఆయన రగిలించినటువంటి మత విద్వేషం కావచ్చు, కుల విద్వేషం దీనికి ప్రధానమైన కారణంగా చెప్పుకోవాలి. ఈ సంఘటనలు అన్నిటి నేపథ్యంలో దళిత క్రైస్తవుల్లో ఉన్న ఆవేశం బాహాటంగానే ప్రభుత్వంపై నిరసన చేస్తూ రోడ్లపైకి ఎక్కే వరకు వచ్చింది. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు రావులపాలెం ఒక్క విషయమే కదా అనుకుంటే, తిరుగుబాటు రాష్ట్రం అంతటా రగిలి కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారి కంటి మీద కునుకు లేకుండా చేయబోతుందా అన్నదే ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనంతటికీ ఆజ్యం పోసినటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగిస్తేనే ఈ ఆవేశం చల్లారుతుందా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఆయన రగిలించినటువంటి చిచ్చు అటువంటిది. క్రైస్తవుల్లో ఉన్నటువంటి సహనాన్ని, దళితుల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని పూర్తిగా మేల్కొల్పి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఆయన ప్రవర్తించినటువంటి తీరు కూటమి ప్రభుత్వ నాయకులు ఆలోచించుకోవాలి. చాలా చోట్ల దళితులపై, దళిత క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష దాడులు, రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తులు రెచ్చగొట్టే విద్వేషాలు లాంటివి కావచ్చు, ఈ గతంలో మణిపూర్ వంటి రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో కూడా పునరావృతం అవుతాయేమోనన్న భయం క్రైస్తవులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిందా? ఇకనైనా ప్రభుత్వాలు ఇటువంటి సామాజిక పరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వారి విజ్ఞతగా వదిలేద్దాం. ఒక్క విషయం మాత్రం నిజం, ఏ రాజ్యంలోనే అంతర్యుద్ధం అన్నది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో భారతదేశ రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికి నచ్చిన మతాన్ని పూజించుకునే హక్కు ఉంది, ఆచరించేటువంటి హక్కు ఉంది. దీన్ని తొంగలో తొక్కి రాజ్యాంగేతర శక్తులుగా మారదామని అనుకుంటే ఇటువంటి పరిస్థితులే పునరావృతం అవుతాయా అన్నది వేచి చూడాలి. చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో. ఇక మీదటైనా కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుందా, లేక దీన్ని లైట్ తీసుకుంటుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.